కొద్ది వాయిస్ తీసుకోండి. అదే నేనే అరేంజ్ చేయించిన సార్. ఓకే సార్, వాళ్ళందరూ ఇట్లా టికెట్ ఓకే. ఊరున్నారా ఇక్కడ? మధ్యాహ్నం అన్నపన్న మల్లికార్జున బ్రదరు బ్యాగ్ అరే అన్న బాబు నిదానంగా నిబ్బరంగా తీసుకొని ఏం ఇబ్బంది పడదు, కింద పడద్దండి ఊరిక. అన్నయ్య నిమిషాలు ఉంటూ ఉంటారు ఎక్కడ ఐడెంటిఫై చేస్తారా కెమెరా అక్కడ కోటి ఎన్నికి రాడు దాంతో కప్పారు. కోటి ఎన్నికి రాను ఎన్నికి రాదు ఆశ వస్తాను పొద్దున్న వస్తే మరి ఇబ్బంది అవుతాం. రైట్ రైట్ ఓకేనా? సార్ అయిపోండి సార్. ఈ లాంగ్ అక్కడ మీరు కూర్చోాలి ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసినట్టుగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది. స్త్రీ శక్తి పేరుతో మరో సూపర్ 6 హామీని అమలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు విజయవాడలో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ శాసనసభ్యులు, నాయకులు ఈ కార్యక్రమాలని ప్రారంభిస్తూ ఇందులో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా,
ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఈ ప్రజానీకం కోసం మేము చెప్పినటువంటి ప్రతి మాటని నిలుపుకునే దానికోసమే కార్యక్రమాల్ని అమలు చేయడం జరుగుతోంది. తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం, విద్యార్థులకు కిట్లు, ఉచితంగా డ్రెస్సులు, యూనిఫామ్లు, షూస్ ఇవ్వడం, మత్స్యకార భరోసా ఇవ్వడం, మరి ఈ రోజున ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని స్త్రీ శక్తి పేరుతో ప్రారంభించడం, సాధ్యమైనంత తొందరలోనే చేనేతలకు 25,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని సమతూకంలో తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ, నిన్న జరిగినటువంటి ఎన్నికలు సంవత్సర తెలుగుదేశం పార్టీ పాలనకు రెఫరెండం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్లుగా ప్రజాస్వామ్యం లేకుండా నియంత పోకడలు పోతున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ఇచ్చినటువంటి తీర్పు, అఖండమైన మెజారిటీ ఒకవైపు, అటువైపు వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కోల్పోవడం మరోవైపు, ఈ రెండింటిని చూస్తే ఏడాది పాలనకి రెఫరెండంగా భావించాల్సి ఉంటుంది. అయితే మేము మరింత బాధ్యతతో పనిచేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.